నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గుండ్ల సింగారం గణేష్ నగర్ కాలనీలో ఓంకారేశ్వర భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కళ్యాణానికి చింతలపూరి వెంకటయ్య దంపతులు, చింతలపూరి చంద్రశేఖర్ దంపతులు, చక్రపాణి దంపతులు మరియు శశిదాస్ దంపతులు కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. అనంతరం మహానదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కార్పొరేటర్ లావుడ్య రవినాయక్ మరియు లావుడ్య రాజేందర్, లావుడ్య సురేష్, మలయాళ అశోక్, మలయాళ సురేంద్రచారి, మట్టెవాడ లక్ష్మీనారాయణ, కోడెపాక రాజయ్య, బుల్లోజు సురేష్ బాబు, బుల్లోజు బ్రహ్మచారి, జంగ సదయ్య, అలాగే మలయాళ శ్రీనివాస, ఆడెపు యాదగిరి, తాళ్లపల్లి సదానందం, గుంటి లక్ష్మీనారాయణ, పబ్బోజు రాజేష్ మరియు భక్తులు పాల్గొన్నారు. మనం సీతారాముని యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తున్నాము. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి ఆ శ్రీమన్ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవంలో చూస్తున్నందుకు, పాల్గొన్నందుకు మనం ఎంతో అదృష్టం, ఎంతో సౌభాగ్యం. ఇచ్చిన రోజు నవమి, చైత్ర శుద్ధ నవమి కాబట్టి అదే రోజు మనం ఈ రోజున స్వామివారు జన్మించిన రోజున కళ్యాణాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ రోజున శ్రీరామచంద్ర ప్రభు దుష్ట శిక్షణ కోసం, శిక్ష రక్షణ కోసం 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా పునర్వసు నక్షత్రములు, కర్కాటక లగ్నములు పగటి సమయాన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మన యొక్క కష్టాలు తొలగించడానికి, దుష్ట శిక్షణ కోసం, మహా పరాక్రమవంతుడు శ్రీ రావణాసుని సంహరించడం కోసం ఆయన అవతరించిన రోజు ఈ రోజు. కాబట్టి స్వామివారు జన్మించిన రోజునే మనం సాక్షాత్తు ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటున్నందుకు మనకు ఎంతో సంతోషం. ఈ గ్రామవాసులందరూ కూడా ఈ సంకల్పం చేసుకుని స్వామివారి కళ్యాణం జరుపుకోవడానికి మీ మనసులో సంకల్పం కలిగినందుకే మీకు దాదాపుగా సగం పుణ్యం వచ్చేసింది. కాబట్టి ఈ శ్రీరామనవమి ఏ శ్రీరామను వాటికి సంతోషంగా